సండే ఆర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత సడన్గా ఫ్యాక్టరీలో ఈ గొడవలు రావటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు శంకర్, ఇంతకుముందు ఇలా జరగలేదు అని సండే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆర్య ఇలా అంటాడు, అయితే కావాలని ఇది ఎవరైనా చేసుంటారంటారా అని అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే ఒకవేళ అలా ఎవరైనా చేసుంటే మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదు, వాళ్ళ సంగతి నేను చెప్తాను అని ఆర్య అంటూ ఉంటాడు. అప్పుడు సండే ఆర్య ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. రవి చాలా హ్యాపీగా పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి హ్యాపీగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో అక్కి ఫాస్ట్గా పైకి రవి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్దామనేసి అలా వస్తూ ఉంటే రవి హ్యాపీగా ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నన్ను ఏదో తక్కువ చేసి చూశారు, ఇక నుంచి నేను ఎంటీని, నన్ను ఎవరు ఏం చేస్తారో చూస్తాను, నేను నా పని ఏంటో నేను నిరూపించుకుంటాను, నా పని చూసి వీళ్ళు షాక్ అయిపోవాలి, అబ్బాయి కూడా నన్ను ఏదో అబ్రాడ్లో చదివొచ్చాడుతాను, నన్ను తక్కువ చేసి చూశాడు కదా, ఇప్పుడు చెప్తాను నేనేంటో అని అనుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి అక్కి పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది. రవి, నువ్వు కంగ్రాచులేషన్స్ రవి, రేపటి నుంచి నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తున్నావు కదా, అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రా రవి అని అంటూ చెయ్యి పట్టుకొని ఇలా పిలిచేసరికి రవి సీరియస్గా ఇలా అంటాడు, ఏంటి చెయ్యి వదురు అని అంటాడు. అప్పుడు అక్కి అంటుంది, రా రవి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నాను కదా అని అనేసరికి అప్పుడు రవి ఇలా సీరియస్గా చూసి, ఏంటి ఇప్పుడు నువ్వు చెప్తే నేను నేర్చుకుంటానా, పెళ్ళాం చెప్తే వినేవాడిలాగా అన్నీ నేర్చుకుని పోయి చేస్తున్నాడు అని చెప్పటానికా, నాకు హ్యాండిల్ చేయటం రాదా అని రవి సీరియస్గా అరుస్తాడు. అప్పుడే అక్కి అంటుంది, అది కాదు రవి, నేను చెప్పేది విను, ఎందుకంటే అక్కడ అంత ఈజీ కాదు, ఆ ఫ్యాక్టరీ మా వర్ధన్ ఫ్యామిలీకి సెంటిమెంట్, అక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా బాగోదు రవి, అందుకే నీకు దాని గురించి ముందే చెప్తాను, రమ్మంటున్నాను రవి, అంతేకాని నేను తక్కువ చేసి కాదు రవి అని అంటూ అక్కి చెప్తే, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సీరియస్గా అరుస్తాడు. అక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కి వెళ్ళిపోయిన వెంటనే మాయ వస్తుంది. మాయ వచ్చి రవి అని అంటూ పిలుస్తుంది. మాయ అని అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. అయినా ఈ కంపెనీ ఫ్యాక్టరీ బాధ్యతలు నువ్వు తీసుకోవటం కంటే అబ్బాయి తీసుకుంటే బాగుంటుంది అని అంటే, ఏంటి మాయ నేను తీసుకున్నానని కుళ్ళుతో అలా చెప్తున్నావా అని ఏంటో అనేసరికి, అది కాదు రవి, ఎందుకు చెప్తున్నానంటే అని అంటూ మా అన్నయ్య మేము కలిసి చేసే ప్లాన్లో అని అంటూ ఉంటే, మీ అన్నయ్య మీరు ఏం ప్లాన్స్ చేసినా ఇక్కడ నా దగ్గర పనిచేయవు, మీ అన్నయ్య నువ్వు ఇంకా ఏం చెప్పినా నేను వినను అని సీరియస్గా రవి అంటాడు. మీతో నాకు ఎలాంటి పని లేదు, మీతో చెల్లు అయిపోయింది, మీ పనికి నా పనికి అసలు అడ్డు రాకూడదు, అసలు మీరెవరో నేనెవరో, మీ పనులన్నీ నేను చేయను ఇంకా అని సీరియస్గా అంటాడు. అలా అనేసరికి, అది కాదు రవి నేను చెప్పేది విను అని మాయ అంటూ ఉంటే, నీ మాటలు వింటూ నేను ఇక్కడ టైం వేస్ట్ చేసుకోలేను, నేను చాలా బిజీ, ఇక్కడ నుంచి మీతో నాకు ఎలాంటి పని ఉండదు అని సీరియస్గా రవి చెప్పి వెళ్ళిపోతాడు. రవి అలా వెళ్ళిపోయేసరికి మాయ సీరియస్గా తిట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అబ్బాయి కానీ ఈ ఫ్యాక్టరీలో పెట్టేసి ఇంకా మొత్తం అబ్బాయికి డిస్టర్బ్ చేసి, ఇంకా అబ్బాయి చేతకాని వాడని అందరి ముందు డిస్టర్బ్ చేద్దామని చూస్తూ ఉంటే వీడు వచ్చి మధ్యలో ఇరుక్కున్నాడు. సరేలే వీడికి హెల్ప్ చేద్దామని వస్తే వీడేమో విర్రవీగుతూ మాట్లాడుతున్నాడు, సరేలే ఎవడో ఒకడు బకరా దొరికేశాడు కదా అని మాయ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రవి కిందకి వెళ్ళిన తర్వాత సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా రెడీ అయిపోతాడు. ఇంకా చిన్నోడు బయట నుంచి టెన్షన్ పడుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూ చిన్నోడు ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటాడు. సంధ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి బెడ్ మీద కూర్చొని ఫోన్ కట్ చేస్తూనే ఉంటుంది. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అప్పుడే పెద్దోడు అక్కడికి వచ్చేసి, రే చిన్నోడా ఏంట్రా బయట ఏం చేస్తున్నావురా, పదరా భోజనానికి పిలుస్తున్నారు అని అంటే, రే నేను తర్వాత వస్తానురా, నేను సంధ్యతో మాట్లాడాలి అంటే, ఏం మాట్లాడుతున్నావురా, ఇంతమంది ఉన్నారు ఇంట్లో ఎలా మాట్లాడతావు, ఇప్పుడు కానీ ఎవరైనా చూశారు అంటే మళ్ళీ పెద్ద గొడవ చేస్తుంది గౌరీ, అసలు వద్దు పద భోజనానికి పద అని పెద్దోడు అంటాడు. రే రా పద, తర్వాత భోజనం చేస్తాను, నేను ఫస్ట్ సంధ్యని కలవాలి అంటే, నువ్వు కలుతూ కనలే ఫస్ట్ తర్వాత భోజనం చేశాకరా అని చెప్పి పెద్దోడు చిన్నోడిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అదే సంధ్య గది దగ్గరికి వచ్చేసరికి చిన్నోడు, నువ్వు ఇక్కడ వెయిట్ చేయరా, నేను లోపలికి వెళ్ళి సంధ్యని కలిసేసి వస్తా అని చెప్పి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి, ఇక పెద్దోడు బయటే ఉండి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అమ్మో ఇదేంటి ఇలా చేశాడు వీడు,
ఇప్పుడు కానీ ఎవరైనా వచ్చారు అంటే నా పరిస్థితి ఏంటి, నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి అని పెద్దోడు టెన్షన్ పడుతూ నిలబడి ఉంటే లోపలికి వెళ్ళిన చిన్నోడిని చూసి సంధ్య నువ్వా, ఎందుకు వచ్చావు, వెళ్ళిపో ఇక్కడ నుంచి, మా అక్క కానీ వస్తే గొడవ అవుతుంది, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరుస్తూ ఉంటుంది. ఆగు సంధ్య, నేను నీతో మాట్లాడాలి సంధ్య అని చెప్పి చిన్నోడు అంటూ ఉంటే నేను మాట్లాడను, ఫస్ట్ నువ్వు వెళ్ళు అని అంటూ మీ అన్నయ్య పెళ్లి చూస్తున్న సంబంధం చేసుకుపో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అది కాదు సంధ్య, ప్లీజ్ సంధ్య నన్ను చెప్పేది విను సంధ్య, మా అన్నయ్య ఏదో మీ అక్క మీద కోపంతో అలా చేశాడు, అలా చెప్పాడు సంధ్య, అంతేకాని మా అన్నయ్యకి ఇష్టం లేదు సంధ్య అని అంటూ ఉంటే అవన్నీ చెప్పొద్దు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే శ్రావణి అక్కడి నుంచి బయట నుంచి పైకి వస్తుంది సంధ్యని తీసుకెళ్ళటానికి. ఇంకా అప్పుడు పెద్దోడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే శ్రావణి వస్తూ సంధ్య అని అనుకుంటూ వస్తూ ఉంటే అమ్మో ఈవిడొచ్చిందేంటి, ఇప్పుడు ఏం చేసేస్తుందో ఏంటో అని పెద్దోడు ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో శ్రావణి వచ్చి సంధ్య అని పిల్లపోతూ ఉండగానే అప్పుడు పెద్దోడు ఒక్క నిమిషం సౌండ్ చేయొద్దు అని అంటే నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంది. అలా అనేసరికి అది నేను అని అంటూ భోజనానికి అని అంటే భోజనానికి ఎందుకు ఇక్కడ నుంచున్నారు అని అడుగుతుంది. అది నేను భోజనానికి తీసుకెళ్దామని వచ్చాను అంటే ఎవరిని అని అంటూ ఏంటి మీ చిన్నోడు ఇందులోనే ఉన్నాడా ఏంటి, సంధ్య అని డోర్ కొడుతుంటే అబ్బా సౌండ్ చేయొద్దు ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటాడు. రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సౌండ్ చేయొద్దు అని అంటే సరే ఏం సౌండ్ చేయండి కానీ చెప్పు అని అంటూ ఇలా మాట్లాడుకుంటారు. అయితే ఏంటి అని అంటే అది నేను ఏంటంటే ఇప్పుడు మా చిన్నోడు ఇందులోనే ఉన్నాడు అంటే ఒక్కసారిగా శ్రావణి గట్టిగా అరుస్తూ ఏంది అందులో ఉన్నాడా, ఇప్పుడు కానీ ఎవరైనా వస్తే అంటే ప్లీజ్ అరవద్దు, నేను కూడా అది చెప్పాను, వాడికి వినిపించుకోకుండా లోపలికి వెళ్ళాడు అని అంటూ టెన్షన్ పడుతూ చెప్తాడు. అప్పుడే అను అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. సంధ్య అని చెప్పేసి అమ్మో మీ అక్క వస్తుంది అని అంటే అవును మా అక్క వస్తుంది, ఇప్పుడు కానీ చూసిందంటే అయిపోయినట్టే మీ తమ్ముడు సంగతి అని అంటూ ఉంటే ఇంకా అను అక్కడికి వచ్చేసరికి పెద్దోడు శ్రావణ్ని పక్కకి లాక్కెళ్ళి స్టెప్స్ దగ్గర దాక్కుంటాడు. ఇక అప్పుడే ఇలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే నన్నెందుకు లాక్కొచ్చావంటే మీ అక్క వస్తుంది కదా, మన ఇద్దరిని చూస్తే బాగోదు అంటే ఎందుకు బాగోదు, మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా అని అంటే అబ్బా అవును అనుకోకుండా తీసుకొచ్చాను ఊరుకోండి, ఇప్పుడు కానీ బయటికి వెళ్తే మీ అక్క గొడవ చేస్తుంది అని ఇద్దరు దాక్కుని ఉంటారు. అప్పుడు అను మాట వినేసరికి సంధ్య మా అక్క వస్తుంది అని చెప్పి భయపడుతూ బెడ్ కిందికి దూరు అని చెప్తుంది. అలా బెడ్ కిందికి దూరగానే అను లోపలికి వస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే అప్పుడే ఇలా అంటుంది ఏంటి సంధ్య ఏంటి డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైమా అని అడగటంతో అది అక్క నా అని అంటూ టెన్షన్ పడుతూ కిందకి చూస్తూ ఉంటుంది. ఏంటి కింద చూస్తున్నావు అంటే నా సేఫ్టీ పిన్ పోయిందక్క అదే వెతుకుతున్నాను అని అంటే ఇంకా శ్రావణి ఎక్కడ అంటే ఏమో అక్క తెలీదు అని అంటూ ఉండగానే ఇంకా వెంటనే కింద వెతుకుతూ ఉంటే సడన్గా కింద కనిపించట్లేదు అని చెప్పి ఏంటి వెతుకుతున్నావు అనేసి అను కింద చూస్తుంది. బెడ్ కింద చూసేసరికి సంధ్య ఒక్కసారిగా భయపడుతుంది. చిన్నోడు దొరికిపోయాడు అనుకుని ఇక చిన్నోడు అక్కడే కట్టన్ వెనకాల దాక్కొని ఉంటాడు. ఇంకా అప్పుడు అది చూసి వెంటనే ఆర్య కూడా చిన్నోడా పెద్దోడా అని వస్తూ ఉంటాడు. ఆర్య వస్తూ ఉండటం చూసి శ్రావణి సంధ్య వాళ్ళు బయట లోపల సంధ్య భయపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆర్య మా తమ్ముళ్ళు ఏమైనా సంధ్య గదిలో ఉన్నాడేమో ఏంటో అనేసి ఇలా డోర్ ఓపెన్ చేసేసరికి అను కనిపిస్తుంది. అను చూసేసరికి ఒక్కసారిగా ఏంటి ఇప్పుడు కానీ మళ్ళీ నన్ను పట్టుకుంటే గొడవ చేస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అను వెనకాల పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మీ తమ్ముళ్ళని మా గదిలోకి వచ్చి పిలుస్తున్నావు, మా చెల్లెల గదిలో మీ తమ్ముళ్ళు ఉంటారన్న నీ ఉద్దేశం అంటే అది కాదు గౌరీ గారు, వాళ్ళిద్దరూ విడిపోయారు కదా బాధలో ఉండి కలవటానికి వచ్చారేమని పిలిచాను అని అంటూ ఉంటే మీ తమ్ముళ్ళు మా చెల్లెలు కలిసి ఉంటారు అంటావా అని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రావణి ఇలా అంటూ ఉంటుంది పెద్దడితో మనమేంటి ఇక్కడున్నాం, వెళ్ళు నేను మా అక్కని తీసుకెళ్తాను నువ్వు మీ అన్నయ్యని తీసుకెళ్ళు, అప్పుడు మీ చిన్నోడు బయటకు వచ్చేస్తాడు అంటే వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి నాకెందుకు రాలే ఇలాంటి ఐడియాలు అంటే నీ బుర్ర పనిచేయదు కదా అనేసి ఇద్దరు బయటికి వస్తే ఇంకా అను ఆర్య గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొని సరే అని చెప్పేసి ఇంకా అలా నిలబడి చూస్తూ పెద్దోడిని నువ్వు వెళ్ళు అంటే సరే అని పెద్దోడు వస్తాడు. అన్నయ్య రా అన్నయ్య ఆకలిగా ఉంది అని అంటే సరే పదరా అని చెప్పి చిన్నోడు ఎక్కడ అంటే వాడు బయట ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే అనుతో శ్రావణి అంటుంది ఎందుకక్క వాళ్ళతో గొడవ పడతావు, ఆకలిగా ఉందక్క పదక్క అని అంటే సరే పదండి అనేసి వాళ్ళు కూడా వచ్చేస్తారు. అలా వాళ్ళు అందరూ భోజనానికి
స్నానానికి వెళ్ళిపోతారు. ఇక తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే రవి ఆఫీస్కి వెళ్ళటం కోసం రెడీ అవుతూ ఉంటాడు. అక్కి సూట్ తొడిగిస్తుంది. అప్పుడు అక్కి అంటుంది, వర్కర్స్తో జాగ్రత్తగా మసులుకో అది ఇదని చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పే పాఠాలు నేర్చుకుంటూ కూర్చోవాలా ఏంటి నేను అని సీరియస్గా, నాకు టైం లేదు, నేను వెళ్ళాలి అని రవి గట్టిగా అరుస్తాడు. ఇక సూట్ తొడిగిస్తుంది. సూట్ వేసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు. బయటికి వస్తూ ఉంటే నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో, అన్నయ్య దగ్గర మాట్లాడు అని థ్యాంక్స్ చెప్పు అంటే, వరుస పెట్టి రమ్మను, అందరి కాళ్ళకి దండం పెట్టుకుంటా అని అంటూ రవి అంటే, ఎందుకు రవి అంత సీరియస్గా మాట్లాడతావు, ఇప్పుడు నేనేమన్నానని అని అక్కి అంటుంది. నువ్వేమనాలి, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అని చెప్తున్నా అనేసి బయటికి వచ్చేస్తారు. ఇంకా అక్కి అలాగే రవి బయటికి వచ్చిన తర్వాత ఆర్య అక్కడే కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక ఆర్యకి ఇలా చెప్తుంది, శంకర్ గారు రవి వెళ్తున్నాడు ఆఫీస్కి అంటే వాళ్ళకి కనిపించదా ఏంటి, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అని అరుస్తాడు. ఇక రవి నేను వెళ్ళిపోతాను అంటే జెండే వస్తాడని చెప్పినా సరే తను వెళ్ళిపోతాడు. జెండేకి ఆర్యకి అక్కి నచ్చ చెప్తూ ఉంటుంది.